అగ్నిమేళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతమం బలి ప్రధాన పురోహితుడు దైవం త్యాగం చేసే మంత్రి ధనదాత అయిన అగ్నిని స్తుతిస్తున్నాను. వివరణ అగ్ని అగ్ని వైదిక అగ్ని దేవత వేద ఆచారాలు మరియు త్యాగాలలో యజ్ఞాలు కీలకం. అతను మానవులు మరియు దేవతల మధ్య మధ్యవర్తిగా కనిపిస్తాడు. నేను ప్రశంసిస్తున్నాను లేదా నేను ఆరాధిస్తాను కవి ఆవాహన మరియు ప్రశంసలతో శ్లోకం ప్రారంభమవుతుంది. పురోహితం అగ్నిని పురోహిత్ లేదా పూజారి ముందు నిలబడి ఆచారానికి నాయకత్వం వహిస్తాడు. యాజ్ఞస్య బలి యొక్క అగ్ని యజ్ఞయాగాలకు అధిపతి అని ఇది సూచిస్తుంది. దేవం దివ్య లేదా దేవుడు ఇది అగ్ని యొక్క దైవిక స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. ఋత్విజం వైదిక ఆచారాలలో సమయపాలన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ సరైన కాలంలో ఆచారాన్ని నిర్వహించే పూజారి అని ఈ పదానికి అర్థం. హోతారం దేవతలను బలికి ఆవాహకుడు లేదా పిలిపించేవాడు. ఇతర దేవతలను ఆచారానికి ఆహ్వానించే పూజారి అగ్ని రత్నడ్తమ నిధిని ప్రసాదించేవాడు. ఈ పదబంధం అగ్ని త్యాగం ద్వారా సంపద మరియు ఆశీర్వాదాలను మంజూరు చేస్తుందని సూచిస్తుంది. సారాంశం ఈ మొదటి పద్యంలో కవి అగ్నిని వేద ఆచారాలలో ముఖ్యమైన పూజారి మరియు దైవిక వ్యక్తిగా గౌరవిస్తాడు. అతని పాత్రలను మరియు శ్రేయస్సు మరియు ఆశీర్వాదాలను తీసుకురావడంలో అతని ప్రాముఖ్యతను హైలైట్ చేస్తాడు. ఈ శ్లోకం వేదమతంలో అగ్ని మరియు ఆచారాల యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ మిగిలిన ఋగ్వేదానికి స్వరాన్ని సెట్ చేస్తుంది.